ఎంటర్ అవ్వాలి కాబట్టి. ఇంకోటి బ్రదరు, అక్కడ అంటే వాళ్ళు యుద్ధం చేస్తారని కాదు, క్రీస్తు యుద్ధం చేస్తాడు. బట్ ఎస్, ఆ యుద్ధం జరుగుతున్న సమయంలో పునరుద్ధరణలు అవుతారు. గొర్రెలు మేకలని నీ క్వశ్చన్ సరిగ్గా అడిగినామా? అతనికి ఇవ్వండి. ఇది లాస్ట్ ప్రశ్న. గొర్రెలు మేకలను వేరుపరిచిన తర్వాత యేసయ్య, మేకలేమో అగాధములు అంటే యేసయ్య అక్కడ అగ్నిగుండంలో వేశారని చెప్పి నన్ను అన్నారు. అక్కడ మిగిలినటువంటి అంటే పరిశుద్ధుల ఆత్మలు గొర్రెలు వారు ఎటు ఎటు వెళ్ళిపోయారు అన్నట్టు. గొర్రెలు అంటే ఇల్లే కదండి. ఓకే, టిఎస్ వాళ్ళు గొర్రెలు అంటే ట్రిబులేషన్ సైన్స్. వాళ్ళందరూ కూడా వెయ్యేళ్ళ రాజ్య పరిపాలన, ఎవరైనా అందులోకి వెళ్ళాల్సిందే, అందరికి వెళ్ళాల్సిందే, వెయ్యేళ్ళ పరిపాలనలోకి వెళ్ళాలి. అక్కడి నుంచే ఇక నిత్యత్వంలోనికి, వెయ్యేళ్ళ పరిపాలనలోకి వెళ్ళిన తర్వాత నిత్యత్వం. యా సార్, అర్మగిద్దోని యుద్ధం యూదులు మరియు వీళ్ళు ఉన్నారు కదా, క్రీస్తు విరోధులు ఉన్నాడు కదా, వాళ్ళకు జరుగుతుందా? ఎగ్జాక్ట్లీ. హర్మగెద్దోను యుద్ధము క్రీస్తు విరోధికి, యూదులకు. అని క్రీస్తు విరోధి మరియు 10 మంది రాజులు తూర్పును చేసిన వాళ్ళందరూ కలిపి ఇశ్రాయేల్ ప్రజలను నాశనం చేయడానికి వస్తారు. అది ఇక్కడ హర్మగెద్దోను. బట్ గోగు మాగు యుద్ధమేమో సాతానుకి మరియు క్రీస్తుకి. అంటే కొత్త నిబంధన పరిశుద్ధులు ఇప్పుడు మనం ఉన్నాం కదా సార్, అప్పుడు మనం కూడా వెళ్తాం కదా. ఈ యుద్ధంలో ఎక్కడ మనం ఉండమా యుద్ధం చేయడానిక? అంటే చాలా మంది టీచింగ్ ఏం చెప్తారంటే మనం కూడా ఉంటాం ఆ యుద్ధంలో, మనం కూడా పాల్గొంటాం. వాట్స్ ద ప్రాబ్లం ఇన్ ఇట్? నో ప్రాబ్లం, లెట్స్ ఫైట్ టుగెదర్. వాట్స్ ద క్రీస్తు మనతో కూడా ఉంటారు, మనం కూడా యుద్ధం చేద్దాం. ఆయనతో కూడా వెళ్ళినప్పుడు ఆయనతో కూడా యుద్ధం చేయడం ఏముంది? లెట్స్ డూ దట్. బట్ ఐ డోంట్ సీ ఎనీథింగ్ లైక్ దాట్. అఫ్ కోర్స్ మనం క్రీస్తుతో కూడా ఉంటాం కాబట్టి ఆయనతో కూడా పరిపాలన చేస్తాము. ఇక్కడ వెయ్యేళ్ళ పరిపాలనలో, ఈ వెయ్యేళ్ళ పరిపాలనలో సంఘం పరిపాలన చేస్తుంది, క్రీస్తుతో కూడా పరిపాలన చేస్తారు. అది ఈవెన్ రెవల్యూషన్ చాప్టర్ 20లో కూడా రాయబడి ఉంది, క్రీస్తుతో కూడా పరిపాలన చేస్తారని. అండ్ దెన్ ఎస్, యుద్ధంలో మరి దేవుడు యేసుక్రీస్తు ఒక్కరే సరిపోతారో లేకపోతే మనం కూడా యాడ్ చేస్తారో, మనం కూడా యుద్ధం చేస్తాం. ఐ డోంట్ నో వెదర్, ప్రాబ్లీ ఇట్ మే హ్యాపెన్ లైక్ దట్. లెట్స్ సీ. అండ్ యూ వాంట్ ఫైట్, లెట్స్ డూ ఇట్. అఫ్ కోర్స్ మనం ఇప్పుడు కూడా మనం పోరాడున్నది శరీరాలతో కాదు, కానీ ఆకాశ మండలం ముందు ఎగురుచున్నటువంటి అంధకార సంబంధమైన దురాత్మ శక్తులతో అన్నట్లుగా. అఫ్ కోర్స్ ద ఫైట్ ఈస్ దేర్ ఎవ్రీ డే బ్రదర్, ఎవ్రీ డే వీ హ్యావ్. ఇప్పుడు కూడా ఉంది, అప్పుడు కూడా ఉంది. ఇంకా ఎనీ క్వశ్చన్స్? మైక్ ఇవ్వండి. ధవల సింహాసనపు తీర్పుకు ముందే ఇక్కడ అగ్నిగుండంలో ముందు ఇంకా వేరే వాళ్ళు వేయబడతారు బ్రదర్. అంటే ఇక్కడ అవునండి, ఇక్కడ గొర్రెలు మేకలుని దేవుడు వేరు చేశాడు కదా. అవును. ఈ మేకలు అనేటువంటి వారు, అలాగే క్రీస్తు విరోధిని అబద్ధ ప్రవక్త, వీరిద్దరూను వీళ్ళు కలిపి అగ్నిగుండంలో వేయబడతారు. వాళ్ళు అగ్నిగుండంలో వేయబడతారు. తర్వాత సాతాను వాడి అంచెలుగా అగ్నిగుండంలో వేయబడతారు. అదే మన రెవల్యూషన్ చాప్టర్ 20లో మనం చూస్తూ ఉంటాం. మరలా అందరూ కూడా కయ్యూరు నుంచి మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ తీర్పు తెచ్చిపెట్టిన తర్వాత మళ్ళీ అగ్నిగుండంలో వేయబడతారు. అయిపోతారు. మీకేమైనా డౌట్ ఉందండి? యూ హ్యావ్ ఎనీ డౌట్? ఓకే, ఐ ట్రైంగ్ టు అండర్స్టాండ్. రైట్, ఎనీ క్వశ్చన్ యూ హ్యావ్? క్లియర్? అంటే ఆఖరికి ఒక క్వశ్చన్. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ రహస్య రాకడ దగ్గర ఓన్లీ ఎంటి వారినే తీసుకొస్తారని చెప్పి నన్ను అన్నారు మీరు. అవును, క్రీస్తులు మాత్రమే వస్తారు. అవును. అంటే దానికి గల కారణం ఏమన్నా ఉందంటారా? దానికి గల కారణమా? ఓ, యూఆర్ ఆస్కింగ్ అబౌట్ దాట్. యా, నౌ యు సీ, వై నాట్ ఇక్కడ సంఘానికి దేవుడు తీర్పు తెచ్చాలి కదా, సంఘానికి దేవుడు తీర్పు తెచ్చాలి కదా. అండ్ దట్స్ గాడ్ హ్యాస్ అ స్పెషల్ ప్లాన్ ఫర్ ఎన్టీ, అంటే న్యూ టెస్టిమెంట్ సెయింట్స్కి, క్రొత్త నిబంధన పరిశుద్ధులకి దేవుడు ఒక స్పెషల్ ప్లాన్ ఉంది. యాక్చువల్గా దానియల్ గారు ప్రవచించినటువంటి 70 వీక్స్లో 70 వారాల ఆ యొక్క టైంలో మీకు 69వ వారానికేను 70 వారానికి మధ్య ఉన్నటువంటి ఆ గ్యాప్ ఉంది కదా, దాన్ని గ్రేస్ పీరియడ్ అంటాం, కృపాకాలం అంటాం. లేకపోతే అసలు ఈ 69వ వారానికను
70వ వారానికి మధ్యలో ఉన్న గ్యాప్కేను ఇస్రాయల్ దేశానికి ఏ సంబంధం లేదు. యాక్చువల్లీ సంబంధం లేదు ఇన్ ద సెన్స్ దేవుడు చెప్పిన ప్రణాళికకి సంబంధం లేదు. బట్ ఈ ప్రణాళిక ఈ రెండింటి మధ్య 69వ వారం మధ్య 70వ వారం మధ్య ఉన్నటువంటి ఈ గ్యాప్ యొక్క ప్రణాళిక కేవలం సంఘానికి ప్రణాళిక. సో ఈ ఎవరైతే వీళ్ళు రక్తం ఇచ్చి కొన్నాడు వీళ్ళందరూ కూడా ఇది అనుభవించాలి. వాళ్ళు గొర్రెపిల్ల వివాహం మరి ఇంకోటి మీకు మిస్ అయ్యాను చెప్తాను నేను. గొర్రెపిల్ల వివాహంలో వాళ్ళు పాల్గొనాలి. వధువు సంఘం కదా, సంఘాన్ని వధువుగా ఎంచాడు కదా. సో సంఘము అన్నప్పుడు కొత్త నిబంధన పరిశుద్ధులు అందరూ వస్తారు. అందుకే వాళ్ళని దేవుడు తీసుకొస్తారు. ఓల్డ్ టెస్ట్మెంట్ సెయింట్స్ని సంఘం కాదు, ఓన్లీ కొత్త నిబంధన పరిశుద్ధులు మాత్రమే సంఘం. కాబట్టి సంఘము అని కదా. మరి సంఘం అన్నప్పుడు మరి చనిపోయిన వారితో సహా బ్రతుకున్న వారితో సహా అందరూ సంఘమే. ఆ సంఘాన్ని అంటే న్యూ టెస్ట్మెంట్ సెయింట్స్ మాత్రమే, కొత్త నిబంధన పరిశుద్ధులు మాత్రమే దేవుడు తీసుకుంటాడు. అండర్స్టాండింగ్? అండ్ ఆల్సో ఇది గొర్రెపిల్ల వివాహం కదా. ఒకసారి ఏమనండి, ఒకటి మిస్ అయ్యాను. గొర్రెపిల్ల వివాహం కదా ఇది గొర్రెపిల్ల విందు. గొర్రెపిల్ల విందు కొంచెం రాసుకోండి. ఇది గొర్రెపిల్ల వివాహము, ఇదేమో గొర్రెపిల్ల విందు. గొర్రెపిల్ల వివాహమేమో మేఘములలో, విందేమో భూమి మీద. విందంటే మనం ఏదో అందరం కూర్చొని టేబుల్ ముందు కూర్చొని బిర్యానీలు ఏంటి చికెన్ బిర్యానీలు జాయింట్లు ఏం తిన్నాం. దాని మీనింగ్ ఏంటంటే 1000 ఏళ్ళ పరిపాలన. గొర్రెపిల్ల విందంటే 1000 ఏళ్ళ పరిపాలన. అఫ్కోర్స్ క్రీస్తున్నటువంటి వారందరూ కూడా అక్కడ ఆనందంగా సంతోషంగా దేవునితో ఉంటారు. దట్స్ ఎ గ్రేట్ థింగ్. ఇక్కడ నా లిసన్ కేర్ఫుల్లీ. సో గొర్రెపిల్ల వివాహం వేరు, విందు వేరు. వివాహం ఏమో ఆకాశంలో, విందేమో భూమి మీద. మనకు కూడా అటువంటి సెటప్ ఉంది కదా. మ్యారేజ్ ఏమో హాల్లో జరుగుద్ది, డైనింగ్ హాల్ వేరు. ఏమో రైట్? అంతే కదా, డైనింగ్ హాల్ వేరు కదా. అట్లాగే మ్యారేజ్ ఒక చోట, డైనింగ్ ఒక చోట. అదే సేమ్ వే మనకు కూడా ఇక్కడ కూడా అంతే. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. దీన్ని గొర్రెపిల్ల విందు అనుకుంటారు. ఇది గొర్రెపిల్ల విందు కాదు, వివాహం. ఇది గొర్రెపిల్ల విందు. అండ్ నౌ మనకి ఒక పాట ఉంది తెలుసా మీకు? యేసురాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు. ఈ పాటలో ఒక థియోలజికల్ రాంగ్ ఉంది. అక్కడ థియోలజికల్ తప్పు ఉంది. అక్కడ వేదాంతపరమైన తప్పు. అక్కడ ఏముంటుందంటే 7 ఏండ్లు పరిశుద్ధులకు విందైపోతుందని. 7 ఏండ్లు పరిశుద్ధులకు కాదు, 1000 ఏండ్లు పరిశుద్ధులకు విందది. వాళ్ళు తప్పు రాశారు. మరి వారికి అప్పుడున్న అవగాహన అలాంటిది. మరి ఆ రచయిత ఎవరైనా సరే 7 ఏండ్లు కాదు, 1000 ఏండ్లు పరిశుద్ధులకు విందు. ఓకే, సో అది ఒక థియోలజికల్ మిస్టేక్ ఆ పాటలో. పాత నిబంధన పరిశుద్ధులకు సార్ కనీసం ఆఖరిగా ధవల సింహాసనం దగ్గర కూడా తీర్పు ఉండదా? వెల్, ఎవరి పేరైతే జీవగ్రంథం మందు ఉంటుందో వాళ్ళు పరలోకానికి, ఎవరి పేరైతే జీవగ్రంథం మందు ఉండదో వాళ్ళు తీర్పుకి, అదే నరకానికి వెళ్తారు కదా, అగ్నిగుండానికి. ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఐ అండర్స్టాండ్ యువర్ పాయింట్. బట్ నౌ వాళ్ళకి ఎందుకు తీర్పు అంటే ఇట్లా ఒక సింహాసనం ముందు నుంచొని వాళ్ళకి తీర్పు తీర్చేది వాళ్ళకి ఎందుకు అవసరం లేదంటే, వాళ్ళకి ఎందుకు అవసరం లేదు చెప్తానేనండి. వాళ్ళకి ఎందుకు అవసరం లేదంటే ఆల్రెడీ వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడి ఈవెన్ ధర్మశాస్త్ర కాలంలోనే పరదేశంలో వాళ్ళు ఉండిపోయారు కదా. ధర్మశాస్త్ర కాలంలోనే వాళ్ళు పరిశుద్ధులుగా తీర్చబడి వాళ్ళు పరదేశంలో ఉన్నారు కదా. యు సీ దట్ వన్. అండ్ వాళ్ళు పరదేశంలో ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ పాత నిబంధన పరిశుద్ధులు, నీతిమంతులుగా ఎంచబడ్డారు. అండ్ నౌ వాళ్ళు ఇక్కడ లేపడతారు, వాళ్ళు ఇక్కడ పాల్గొంటారు. యాక్చువల్లీ దే డోంట్ నీడ్ ఎనీ జడ్జిమెంట్. వాళ్ళు చనిపోక మునిపే వాళ్ళకి జడ్జిమెంట్ అయింది. వాళ్ళు నీతిగా బతికితేనే వాళ్ళు పరదేశకి వెళ్ళారు. మరి నీతిగా బతికినప్పుడు వాళ్ళు నరకానికి వెళ్ళారు కదా. ఇక్కడ చాలామంది నీతిగా బతికిన వాళ్ళందరూ నరకానికి వెళ్ళారుగా. పాత నిబంధనలు వెళ్ళలేదా? ధర్మశాస్త్ర ప్రకారం జీవించిన వాళ్ళు
యెహోవా యందు భయభక్తులు లేని వాళ్ళందరూ నరకానికి వెళ్ళారు కదా. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారందరూ కూడా పరదేశకి వెళ్ళారు కదా. ఓకే, సో యాక్చువల్లీ వాళ్ళకి అట్లాంటి ఒక జడ్జిమెంట్ సీట్ అట్లాంటిది ఒకటి ఏమీ దేవుడు పెట్టలేదు. అఫ్ కోర్స్, బట్ పాత నిబంధనలకి జడ్జిమెంట్ లేదంటే ఉంది. ఎవరికి ఉంది? నరకంలో ఉన్నటువంటి వారికి ఉంది. పాతాళము తన మృతులను అప్పగించినప్పుడు వారందరూ ధవళ సింహాసనం ముందు తీర్పు తెచ్చబడ్డారు కదా. దట్స్ వాట్ ఇట్ ఈస్. సో ప్రత్యేకంగా పాత నిబంధన పరిశుద్ధులకి తీర్పు అనేది ఏది లేదు, అలాంటి వాక్య భాగం ఏమీ లేదు. కొత్త నిబంధన పరిశుద్ధులకు ఉంది, కృష్ణారిపేటం వరల్డ్ ట్రిబులేషన్ సైన్స్కి అంటే ఈ శ్రమల కాలపులో ఉన్నటువంటి వారికి ఇక్కడ తీర్పు ఉంది. అండ్ అందరికీ తీర్పు ఇక్కడ ఉంది. ప్రతి ఒక్క మనుషుడికి తీర్పు ఇక్కడ ఉంది. బట్ ఒక ప్రత్యేకమైన సీట్ అనేది పాత నిబంధన పరిశుద్ధులకి ఇక్కడ మనకున్నట్లుగా అలా దేవుడు పెట్టలేదు. అలాంటి వాళ్ళకి ప్రణాళిక ఏం లేదు. అలాగని వాళ్ళు తీర్పు తీర్చబడలేదని కాదు, వాళ్ళు ఆల్రెడీ తీర్పు తీర్చబడ్డారు. అండర్స్టాండింగ్? వినండి ఒక మాట, వినండి. ఇప్పుడు ఎన్టీ సైన్స్ ఇక్కడ తీర్పు తెచ్చబడింది కదా బ్రదర్, వినాలి మీరు. ఇక్కడ ఎన్టీ సైన్స్ తీర్పు తెచ్చబడింది కదా, తెచ్చబడిందా? మళ్ళీ ఇక్కడ దేవుడు ఎన్టీ సైన్స్ తీర్పు తెచ్చాడా? తీర్పు తెస్తాడా? తీర్చడు. ఆల్రెడీ ఒకసారి అయిపోయింది కదా. ఇంకా వాళ్ళకి ఇక్కడ కూడా ఉండదు. ఇక్కడ ఎన్టీ సైన్స్ తీర్పు తెచ్చబడరు, ఓటీ సైన్స్ తీర్పు తెచ్చబడరు. అర్థమవుతుందా? అండ్ ట్రిబులేషన్ సైన్స్ అంటే శ్రమల కాలపు పరిశుద్ధులు ఎవరు ఇక్కడ తీర్పు తెచ్చబడరు. ఎవరైతే నరకంలో ఉన్నారో వాళ్ళు, ఎవరైతే ఈ 1000 ఏళ్ల పరిపాలనలో ఉండి క్రీస్తుని వ్యతిరేకంగా యుద్ధం చేశారో సాతానుతో చేతులు కలిపి, వాళ్ళు వాళ్ళందరూ తీర్పు తెచ్చిపెడతారు. ఇక్కడ ఎన్టీ సైన్స్కి ఇక్కడ తీర్పు కాదు, అయిపోయింది అక్కడ. అండ్ ఓటీ సైన్స్ తీర్పు ఉండదు, అయిపోయింది, ఫస్ట్లోనే అయిపోయింది అక్కడ. అండ్ శ్రమలకాల పరిశుద్ధులకి తీర్పు లేదు ఇక్కడ, ఆల్రెడీ ఇక్కడ అయిపోయింది. యు అండర్స్టాండ్? ఒక విధంగా చెప్పాలంటే మహాధవళ సింహాసనపు తీర్పు పాపులకు మాత్రం, కేవలం పాపుల కంటే బాగుంటుందేమో. పాపులకు. దట్స్ అండర్స్టాండింగ్. పాపులకు అది కయ్యో నుండి వాళ్ళ నరకంలో ఉన్నా కానీ వాళ్ళని మళ్ళా పైకి తీసుకొచ్చి వాళ్ళని దేవుడు తీర్పు తెచ్చి మళ్ళీ అగ్నిగుణంలో తీసుకెళ్తాడు. నరకము తాత్కాలికమే, పరదేశ తాత్కాలికమే, అగ్నిగుండం శాశ్వతం, నిత్యత్వం శాశ్వతం. నిత్యత్వం ఏమో పరిశుద్ధులకు, అగ్నిగుండం ఏమో సాతానుకు వాడి అంచెలకు. ఇది శాశ్వతం, యుగ యుగములు నిత్యము ఇక్కడ కాల్చబడాలి వాళ్ళు. ఇక్కడ శాశ్వతం, పరిశుద్ధులు దేవునితో శాశ్వతకాలం ఉంటారు. అది టెంపరీ. టెంపరీ అంటే మహాధవళ సింహాసనం వరకు జరుగుద్ది నరకం అనేది. నరకం లేదా పాతాళం. క్లియర్? రైట్.